దివిసీమకు కూడా మీరు వెళ్ళారంటుంటారు, ఉప్పెన వచ్చినప్పుడు అక్కడ దివిసీమలో కూడా మీరు కార్యక్రమాలు చేశారంటుంటారు. అంటే ఈ అప్పుడు ఎప్పుడు నేను ఇదే గోదావరి పరివాహక ప్రాంతం మా కాన్స్టిట్యున్సీలోనే ఉంది ఇప్పుడు. అప్పుడు నాకు అదంతా తెలియదు. ఏటు నగరం, మంగపేట అంత వరదలు వచ్చినప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు కూడా అక్కడ మా ప్రాంతానికి వచ్చి చాలా కార్యక్రమాలు చేశారు. అయితే ఆయన అట్లా చేస్తున్నాడని మాకు తెలియదు. మా బాధ్యతగా మేమైతే ఆ రోజులలో మా మిగతా ఫ్రెండ్స్తో కలిసి, మా అమ్మాయిలు, మా క్లాస్ మెంబర్స్తో వాళ్ళతో కలిసి అయితే మేము ఒక 13,500 రూపాయలు జమ చేసి కళాకారుల ద్వారా అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టి, కల్చరల్ ప్రోగ్రామ్ పెడుతుంటే మా గర్ల్స్ హై స్కూల్ నుంచి మేము ఇవ్వడం. ఆ టీంకు నేను లీడర్గా ఉన్నా. అది మీరు ఒకప్పుడు పాడేది, కానీ ఇప్పుడు ఆ గొంతు మూగపోయింది. అంటే ఫస్ట్ విలేజ్ లో జనాన్ని జమ చేయాలంటే పాటలు పాడితే ఊరోళ్ళందరూ ఆ దళం వచ్చింది, సీతక్క వాళ్ళు వచ్చిండ్రు అని తెలవాలంటే ఫస్ట్ మా గొంతు జనానికి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిసారిగా సీతక్క గారి గొంతు నుంచి వచ్చిన పాట ఏది? ఏమున్నా కూడా ఎర్రజెండా నీయలో, ఎర్రని ఈ జెండా నీయలో, అదే ఆ పాట. ఎందుకంటే అది అట్రాక్ట్, అంటే అది ఏమంటారు, ఎప్పుడుకుండే వేడి పుట్టించే పాట, అది పుట్టించే పాట, మనుషుల్లో వేడి పుట్టించింది అన్నమాట. దానికి అంతం అనేది ఉండదు ఆ పాట. అంటే ఇప్పటికి కూడా ప్రతి దగ్గర ఎక్కడో ఒక చిన్నపిల్లలు కూడా పాడుతూనే కనబడతా ఉంటారు అడవి గ్రామాల్లో. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళు ఏం చేసేవారు, మీ స్వగ్రామం ఏది? మాది ములుగు మండలం, వరంగల్ జిల్లా ములుగు మండలం, జగ్గన్నపేట గ్రామం మాది. అంటే మా ఒక చిన్న ఊరు, ఇప్పుడు కొద్దిగా అంటే అయింది కానీ ఒక ఆదివాసీ గూడెం. ఇప్పుడు ఒక మేరకు పెద్దగా ఉన్నటువంటి, అంటే మిగతా కమ్యూనిటీస్ అంతా ఉన్నారు. అమ్మ పేరు సమ్మక్క, నాన్న పేరు సమ్మయ్య. సమ్మయ్య. అన్న నేను ఇద్దరు. వాళ్ళు అప్పుడే, అంటే ఆయన పేరు సాంబయ్య, నా పేరే వేరే. అందరి మాకు సమ్మక్క దేవుడు ఉంది కదా ఇళ్ళవేల్పు, అందరికి వచ్చేటట్టుగానే పెట్టుకోవడం జరిగింది. నా పేరు మాత్రమే అనసూయ అని. ఎందుకు అలా పెట్టారు? మీకు కూడా మా పక్కన వేరే, అంటే వేరే వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు వేరే క్యాస్ట్ అయినప్పుడు కూడా మాతో బాగా క్లోజ్. వాళ్ళు పెట్టిరు అన్నట్టు, ఇది బయట నుంచి వచ్చిన పేరు, మా కమ్యూనిటీలో డిసైడ్ అయిన పేరు కాదు. పక్క వాళ్ళు అమ్మకు చెప్పి ఈ పేరు అయితే బాగుంటుంది, అందుకనే పక్కన వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవారు? వాళ్ళు గోల్డ్ స్మిత్ అంటే వాళ్ళని. అంటే మీరు గూడాలలో ఎక్కువ ఉంటారు కదా, ఆదివాసీలంతా కూడా గూడాలు ఎక్కువ ఉంటారు. అలాంటి గూడాలు ఉన్న ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు అప్పుడు? ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు మా పక్కనే, నేను అక్కడే పుట్టిన కాబట్టి ఆ పక్కన, అంటే బాగా క్లోజ్, బాగా. ఇప్పుడు కూడా బాగా క్లోజ్? ఇప్పటికి కూడా బాగా క్లోజ్ ఉంటుంది. నాన్నగారు అమ్మగారు ఏం చేసేవారు? అదే అడవి పనులకు వెళ్ళడం, లేదా కూలి పనులు, వ్యవసాయ పనులు. అన్న పేరు ఏం పేరు? సాంబయ్య. అదే సాంబయ్య అని చెప్పారు. ఏం చేస్తుంటారు అన్న? చనిపోయింది, ఎన్కౌంటర్. ఓ, అన్నయ్య కూడా ఉద్యమం బాట పట్టారా? ఓకే. ఫస్ట్ అన్నయ్యనా మీరా? నేనే ఫస్ట్, నా ద్వారానే. ఆయన కొరియర్గా పనిచేసేది, ఆ క్రమంలో బయట తీసుకెళ్ళి చంపేశారు. ఓకే, పోలీసులు చంపేశారు.